అందరికీ నమస్కారం. 2024 జూన్ 1న హనుమాన్ జయంతి రాబోతుంది. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు హనుమ ఎలా పుట్టాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఒక్క నిమిషంలోనే మీ సుడి తిరిగిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలుగుతారు. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా కూడా మురిసిపోతారు. బ్రహ్మదేవ, నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయి అని దేవేంద్రుడు అడుగుతాడు. సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని గనక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తర్వాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ కూడా అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వర్ణదేవుడికి కోపం వస్తుంది, వర్ణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు. ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రండి. ఎవరైతే ముందుగా వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ కూడా వారి వారి వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు. మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతముడు మహర్షి, దేవతలంతా కూడా మహాశక్తి గలవారు, వాళ్ళైతే భూ ప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేను ఎలా భూ ప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమ మునితో ఇలా అంటాడు. గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత నారదుడు గౌతముడిని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతడు భూ ప్రదక్షిణ చేశాడు, అహల్యాదేవిని ఇతడికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూ ప్రదక్షిణలు ఎలా చేశాడో అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులకు భూలోకమే కాదు, అన్ని లోకాలు ఉన్నాయి కదా. సకల దేవతలు గోవులో ఉన్నారు కదా. కనుక గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా సరే అనుభవించాలని ఆలోచనతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరికి వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళడం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది.
ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ కవల పిల్లలకు వాలి, సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగ బిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షికి తన వలనే ఈ 2 కలిగారని ఎంతో సంతోషపడతారు. ఒకరోజు గౌతముడు చిన్న పిల్లలైన వాలిని, సుగ్రీవుని భుజాల మీద ఎత్తుకొని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు, నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మా, నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకులని భుజాల మీద మోస్తున్నావు అంటుంది. ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, అంజన, నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా కూడా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరినీ నీటిలోనికి తీసిరేస్తాడు. నీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరికి మళ్ళీ వస్తారు, వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి, సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని, నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకొని వస్తారు. వారిని చూసిన అహల్యాదేవి, స్వామి, వాలి, సుగ్రీవులు ఎక్కడ, అంజనాదేవిని మాత్రం ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, అహల్య, నువ్వు ఎంత ద్రోహం చేశావు, దేవేంద్రుడు, సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నిల్చుంటుంది. అప్పుడు గౌతముడు, పాపాత్మురాల, నువ్వు కఠిన పాషాణంగనివి అయిపో అని చెప్పిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి, స్వామి, నాకు శాప విమోచన చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, మహావిష్ణువు రామావతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో, ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు, సూర్యుడిని ఇంట్లోకి రావటం చూసావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డి దానివైపో. అంతేకాదు, నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది. ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం అంజనాదేవి గుడ్డిదైపోతుంది. బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో, అమ్మ, నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకొని వెళ్ళి కేసరి అనే వారణరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. గౌతముడు తపోభూమిలోకి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వర్లు భూలోకంలోకి వివాహం చేయడానికి వస్తారు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండడం చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోధిస్తున్నాయో చూడండి, మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకూతురు రూపాన్ని ధరిస్తుంది. వీరిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులు ఇద్దరు కూడా వాళ్ళ నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడు వీర్యం పడిన మామిడి పండు తరతల మని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడై ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం గనక శిశువు కూడా కోతి రూపంనే పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు.
ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మ, నేను నీ కడుపులో ఉన్న శిశువుని. నేను యజ్ఞోపవేతంతో జన్మిస్తున్నాను. ఎర్రని కోపినంతో జన్మిస్తున్నాను. రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను. నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని పుడతాడు. అంజనాదేవి గుడ్డిది గనక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డలు తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది, కానీ దానికి ఒక కోతి పుట్టిందని తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో, అమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మ నువ్వేమీ బాధపడవద్దు, నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని, ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండుని ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు. హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకుని ఎంతగా ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దానిని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుడిని బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకెళ్తాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుని వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుని ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి జీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బతికినందువలన తిరిగిన లోక సంచారం చేయమని వాయుదేవుడు చెప్తాడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అనే పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధానంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నీటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుడిని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుడిని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాంత సంతగ్రతి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎలా వెళ్ళలా రక్షిస్తూ ఉండవలసిందిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుడి కోరిక మేరకు సుగ్రీవుడికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలను అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహారం సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరాముడికి సహాయం చేయడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుడి అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మొత్తం మనం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమ జన్మించాడు గనక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అలాగే ఈ హనుమాన్ జయంతిలోపు ఆంజనేయ స్వామి తోకకు గంట ఎందుకు ఉంటుందో తెలిపే ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. తండ్రి యాజ్ఞ మేరకు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు
అక్కడ సీత అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా సీత అపహరణ జరిగిన తర్వాత వానరుల సైతంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు వారి కుటుంబ సభ్యుల కొరకు వీడుకోలు పలికి బాధతో యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తూ ఉన్నారని భావించి అక్కడ ఉన్న వానరులంతా కూడా ఇలా మాటిస్తాడు. యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తున్నారో అంతే మంది తిరిగి వస్తారని, ఎవరి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు వానర కుటుంబాలకు మాట ఇచ్చాడు. అలా యుద్ధంలో 1000 సింగలీక అంటే మరుగుజ్జు కోతులు పాల్గొన్నాయి. అలా యుద్ధభూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతడి సైన్యం రావణ సైన్యాన్ని మట్టుపెట్టారు. ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు. ఆ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకర్ణుడి సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చెయ్యి రథానికి తగులుతుంది. ఇలా కుంభకర్ణుడు చెయ్యి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగలీక వానర సైన్యం ఉండడం వలన ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారే లేరని రాముణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో 1000 మంది తక్కువ వస్తారు. మరొక్కసారి లెక్క ఉంచాలని చెప్పడంతో మరొక్కసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండడంతో స్వయంగా రాముడు రంగంలోనికి దిగి వారి కోసం వెతకసాగాడు. ఇలా ఆ 1000 వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు చూపు ఆ గంటపై పడింది. వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు. ఇలా గంట కింద 1000 మంది వానరులు ఉండడంతో లెక్క సరిపోయింది. అప్పటి వరకు చీకటిలో ఉన్న ఆ వానరస్తులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరామచంద్రుని చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్ళపై పడి శరణు వేడారు. వారిని ఆశీర్వదించిన రామచంద్రుడు ఇప్పటి నుంచి ఆంజనేయ స్వామి తోక వెనక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుని ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటాయని తెలిపారు. ఆంజనేయుడి తోక వెనక భాగంలో గంట ఉండడానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెప్తుంది. హనుమంతుడి జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. మన పండుగలలో ముఖ్యమైనది హనుమంతుడి జయంతి. హనుమంతుడి జయంతి సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుడి కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెడతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజున హనుమత్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనము, రామ నామ జపం చేస్తారు. హనుమంతుడి జన్మ వృత్తాంతం శివ మహాపురాణం, రామాయణం, పరాశర సహిత మొదలైన గ్రంథాల్లో అనేక గాథలతో వివరించబడి ఉంది. పరాశర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడు. ఈరోజు అక్షింతలు, ఎర్ర పూలతో పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పూలతో పూజించాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి సహస్రనామము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువత్సల. అప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజనాదేవికి సూర్యుడి తాపమును తట్టుకునే శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును పొంత తీసివేస్తాడు. సూర్యుడి నుండి బయటపడ్డ ఆ ప్రకాశం ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యం చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రయ్య ఉద్దేశం కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరేవారు ఎవరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుడి గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలని తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువత్సలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరుతాడు. అయితే బ్రహ్మచర్యగా అనుకున్న తన కోరికకు ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనని అంటాడు హనుమ. కానీ సూర్యుడు గురుదక్షిణగానైనా సరే సువత్సలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించాడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి రాగానే సువత్సల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువత్సలాదేవి పరమసాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకొని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకొని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడవుతాడు. ఇది హనుమంతుడి పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువత్సలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువత్సలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయని నమ్ముతారు. మరొక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుడి చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైనదని తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముడి ఆజ్ఞ మేరకు వానరులంతా కూడా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేంది చిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉంటాయి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు. రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుడిని చూసి మోహిస్తుంది. తానే హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుడి కుమార్తెనని, ఆయన ఆజ్ఞను మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తూ ఉంది మత్స్యకన్య.
కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించే సరికి ఆమె మనస్సు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోవాలని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మత్స్యను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధగా ప్రతిమగా ఎలా అయితే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మత్స్య రూపం వారి సంస్కృతిలోను కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. హనుమంతుడి భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతుడికి 100 మందికి పైగా భార్యలున్నారు. వారిలో రావణాసురుడు చెల్లెలు చంద్రనక కూడా ఒకటి. ఇక థాయిలాండ్ వాసులు హనుమంతుడికి సువర్ణ మత్స్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువత్సలాదేవి మాత్రమే హనుమంతుడి ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కూడా కల్పించదు. హనుమంతుడి జయంతిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేదా చెప్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం ఉండనే ఉండదు, ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా హనుమాన్ దీవిస్తాడు. అలాగే ఈరోజు హనుమాన్ తన భక్తులను ఎలా కాపాడుకుంటాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచర్యనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్యల విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉంటాడు. అతడి పూజలతో జన్మల ధన్యం చేసుకుంటూ ఉంటాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంటుంది. బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ ఆ విశాలాక్షి దేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్రాల్లో దర్శనం చేసుకొని పితృకార్యాలను నిర్వహిస్తున్నాడు. విద్యుత్ ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైనది, ఊడలతో బాగా విస్తరించి ఉన్నది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరికి వచ్చింది. శృంగార శ్రేష్టలతో రెచ్చగొట్టడంతో ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయ్యిందా? నేను భార్య లేని వాడను. నా అందదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరు కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్ష మాల ధరించి వాగ్ర చర్మాంబధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చూరి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చారు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వాదించాడు. కేశవునితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకుని కాపురం చేస్తున్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకేమీ తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవుడిపై యోగికి జాలి కలిగింది. అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాల ఆచరించమని
ఒక రుద్రాక్షమాలతో చెప్పి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోకి ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడి యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేస్తూ తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాలుడై రామ ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధానంగా కేశవుడు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వర్తిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమ దానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం కూడా అబ్బలేదు. ఒక ఊరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవాడు. పెళ్లి కాలేదు. బిచ్చం ఎత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పూలు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైన రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతూ ఉంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళుతూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కూడా ప్రారంభమైంది. ఆ వానర బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి రాముడిని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీత రామాంజనేయ సాములు నిద్రపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటకు వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లాగా ఆ విగ్రహాలున్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడమ చేతిలో పట్టుకొని దండాన్ని కుడి చేతిలో భరించి బయటకు వచ్చి చూడు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం విపరీతంగా కురుస్తుంది. ఏమీ చేయడానికి అతడికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహానికి తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతుడిగా మారిపోయింది. బ్రహ్మాండ బాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్టుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవార్ల తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలంతా కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతా రామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశుడు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయినది.
మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశువు జననం అనేది అక్కడ జరగలేదు. అలాగే హనుమాన్ జయంతిలోపు ఆంజనేయ స్వామి, శివుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. రాముడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకసారి అగస్త్యుడు, మునులు, మహర్షులు వచ్చి రాముని దర్శించారు. వారందరినీ తగిన విధానంగా స్వాగతించి విచితాసనంపై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు, హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు, వారిద్దరి సాహసాలను మనం తెలుసుకోవడం ఎట్లా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యుని, విజయభాస్కర, రామ విను, శంకరుడే హనుమంతుడు. వాయు పరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులో సందేహం లేదు. నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమా, ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గరున్న మౌతిక లింగమును తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామాదులకు నమస్కరించి తండ్రి వాయుదేవుడికి వందనం చేసి రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు, పట్టణాలు, కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావడం చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి మహారాజు విభీషణుడి కొలువు చేరారు. విభీషణుడు మారుతిని గౌరవించాడు. వచ్చిన కార్యం తెలుపుకోమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మౌతిక లింగాన్ని ఆంజనేయుడికి చేతికిస్తూ, హనుమ, దీనిని మా అన్న రావణుడు కుబేరుడి నుండి తీసుకొని వచ్చాడు. కుబేరుడికి సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజు అవ్వగలిగాడు. రావణుడు దీనిని పొంది లంకా సామ్రాజ్యాధిపతి అయ్యాడు. దీనిని నేను శ్రీరామచంద్రుడికి సభక్తికంగా సమర్పించమని చెప్పమని లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ మౌతిక లింగానికి నమస్కరించి విభూషణుడి దగ్గరికి వీడ్కోలు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులో స్నానం చేసి పాద్యాదులను సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు మౌతిక లింగం చిన్న పర్వతంగా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ, విచారపడకుము. నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చింతాక్రాంతమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నలుమూలలా ఉంటుంది. ఈ లింగం ఇక్కడే ఉండాలని భగవంతుని భావన అనిపిస్తుంది. ఈ పర్వతం చాలా పవిత్రమైనది. ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం. మౌతిక లింగం ఇక్కడ ఉండడం వల్ల దివ్యులైన దైవగణం, ఋషిగణం దీనిని సేవించే పరమ అద్భుతమైన ఒక అవకాశం కలుగుతుంది. దీన్ని వారందరూ కూడా శ్రీ హనుమత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో ఇది ప్రశస్త పొందుతుంది. మానవులందరూ కూడా ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రుడికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకుంటాడు అని దీవించి పంపాడు శివుడు. హనుమ అలాగే సూటిగా చేరి శ్రీరాముడికి అగ్ని సవివరంగా వివరించాడు. శ్రీరాముడు, అగస్త్య మహర్షి మొదలైన వారంతా హనుమను ఆశీర్వదించారు. అలాగే హనుమాన్ జయంతిలోపు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి, దాని వెనుక ఉన్న పవిత్ర కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరామ పాదసేవ దురంధరుడు, రామ భక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అస్సలు రాముని వద్ద ఉండనివ్వటం లేదని, తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏమున్నది?
ఆమెని అంతగా ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేమిటో బ్రహ్మచరి అయినటువంటి హనుమంతుడికి ఏమీ తెలియకున్నది. జానకీదేవి పాపిట్లో ఎర్రటి సింధూర బొట్టును కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి బొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరపు తన కొంప ముంచి శ్రీరాముని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్బల వేదనకు గురయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులను జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతమాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ ప్రభు చిరునవ్వు నవ్వి భక్త హనుమాను సమీపానికి రమ్మని భక్త ఆంజనేయ సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణముంది. శివధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటిలో ధరిస్తుంది. దాని వలన నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణమై అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే భర్తకుడు వద్దకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వలన తన రాముడు మళ్ళీ తన వశమవుతాడని భావించాడు. అలా సింధూరం ఒళ్ళంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించుకొని, ప్రభు సీతారామ చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను, మరి నాకు మీరు ఎప్పుడు వశమవుతులా అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధన్యంగానే శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, అమ్మా, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా కూడా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలు నీకు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతుడికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచార్యం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన వేపలాన్ని శరీరం అంతా కూడా పూసి ఉంచడం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం, అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే హనుమాన్ జయంతిలోపు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, దరిద్రం దరిచేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వారణసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు, కాబట్టి వారిని ఏమీ చేయకని వాదించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా సరే మన దగ్గరికి వచ్చి తప్పు చేసినా సరే వారిని క్షమించాలని ధర్మగుప్తుడి కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతడికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే బుర్ర మీద అడవి లోపలికి వెళ్ళాడు.
అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవిలోకి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరి ఉండేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అక్కడ హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదకు దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపు దాడి చేసింది. వెంటనే రెప్పపాటులోని తేలుకొని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకొని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎక్కడికో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కడం వలన చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురుమంటూ సింహం తలపైకి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుగుబంటి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయిపోయింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చేయాలో కూడా తెలియక మిన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టు పైన ఉన్న ఎలుగుబంటి రాజుగా మన భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మనిద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును బల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుగుబంటి. దానికి రాజు, బల్లుకమా, నీ మాటల్ని వినడం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. బల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుడి పేరులో ధర్మం ఉంది. బల్లుకం మనసు నిండా ధర్మ చింతన ఉంది. అందుచేత అతని మహారాజుగా ధర్మబద్ధంగా ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్ము అంది ఎలుగుబంటి. బల్లుకమా, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది బల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుగుబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, బల్లుకమా, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతడు ఎప్పటికీ మన శత్రువే. అతడిని నమ్మడం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజుని కిందికి తోసే, హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలేస్తాను, నా మాట విను అంది మురగరాజు. మురగరాజా, నువ్వు ఇలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజుని నిశ్చయంగా నిద్రపోతున్నాడు. ఇతడిని కిందకు తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది సింహానికి కరాఖండిగా చెప్పేసిండు ఎలుగుబంటి. క్రమంగా అర్ధరాత్రి అయింది. మహారాజు నిద్ర నుండి మేల్కొన్నాడు. అప్పుడు ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతుంది. ఎలుగుబంటి నాకు ఆహారం. దానిని కిందకి తోసేయి. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతడిలో ధర్మ దృష్టి అయిన నశించింది. స్వార్థబుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయకుండా లేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుంచి కిందకి తోయబోయాడు. కానీ సరైన సమయంలో మేల్కొన్న ఎలుగుబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడింది. దాని సహాయంతోనే పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్టు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావు. భయపడకము, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో సింహం, చూసావా బల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చెప్పడానికి వెనకాడలు. వీరు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు
అతడిని వెంటనే కిందికి తినేసి వెళ్ళిపోతాను అంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేదేమీ లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టని వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్ష్యం కాబట్టి హనుమ ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్టు చేశారు అంతే తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ పుట్టబోదు అని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవ అనుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అనే పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధను భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణానికి ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజ్ పాలిస్తూ ఉన్నాడు. అతడి పాలనలో ప్రజలు సుఖంగా రోగాలేమీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అనే అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణుడి యజ్ఞం విధి విధానంగా నారద మహర్షుల సమక్షంలో జరుగుతుంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి, చూసావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అతడు అది అవమానంగా భావించాడు. కోపిష్టి విశ్వామిత్రుడు యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యమని అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనకలు ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజేపాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో ఆకారణ కాళహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు, శరణు వేడాడు. ఆమె మాతృ హృదయం కరిగిపోయి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయం అంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతడికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణ మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరియు నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరపు లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామం జపించే వారిని ఎవరిని కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకముందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువుకు కూటములో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శబ్దం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరియు నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని, విడవమని సలహా ఇచ్చారు.
ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుని, నువ్వు చేపట్టిన వ్రతాన్ని నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి విగ్గరగా రామ రామ అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామను హనుమల పొదిలోకి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరి పోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలి అనుకున్న వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని ఇతవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రుడితో, శ్రీరామ, నీవు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికే నేనే ఈ అకాల కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతేమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలి అంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జపించుకున్న మహాభక్తుడు. యయాతిని నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చేయనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామ నామం ప్రణవంగా మారి శ్రీవకోటిని తరింపచేస్తుంది. ప్రజలంతా కూడా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతి సృష్టిని చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉంటారు. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికి ఆయన ఈ కలహంతో పాత్ర దహించాడు. యయాతిని ఆదరించు, నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడునైనటువంటి ఆంజనేయుని మన్నించు. హనుమ ఏ భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయధ్వాజనలు చేస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి హనుమాన్ జయంతిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.